ఆదికాండము 35వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతారా? నేను చదువుతాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. చాలా జాగ్రత్తగా దేవుడు మాటలు వింటాను. ప్రభు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. యాకోబు కుటుంబానికి పెద్ద. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి ఫ్యామిలీగా మార్చబడ్డాడు. వివాహమైంది, భార్యలు, పిల్లలు, దాసదాసీలు, ఒక గుంపుతో బయలుదేరుతున్నాడు. ఇతడు బయలుదేరడానికి కారణం ఏంటంటే దేవుడే చెప్పాడు, మీ మేనమామ ఇంట్లో ఉన్నది చాలు, ఇప్పుడు బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలి? బేతేలుకు బయలుదేరాలి. బేతేలు అంటే ఇక్కడ నీవు మీ అమ్మ నాన్నను విడిచి ఏశావుకు భయపడి పారిపోయినప్పుడు బయలుదేవ అరణ్యంలో ఈవినింగ్ అయినప్పుడు, సాయంకాలం అయినప్పుడు, పొద్దున్నప్పుడు నీవు పడుకున్నప్పుడు నేను నీకు దర్శనములు కల్పించానే ఆ లూసు ప్రాంతం, ఆ బేతేలు, అక్కడ నువ్వు బలిపీఠం కట్టావే, తిరిగి అదే ప్రదేశానికి నువ్వు రావాలి. ఆమేన్. నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి అక్కడికి రావాలి. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, మన ఇల్లుని వెనకటి వాళ్ళ మనలా మంటికి చేరును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని ఎదురు. మన జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నాం, మళ్ళీ మనం అక్కడికి రావాలి. హల్లెలూయా. మట్టి శరీరంలో తన జీవ వాయువును నాసిక రంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే మట్టిలో నుండి వచ్చిన ఈ శరీరానికి ప్రాణం లేదు, ప్రాణము పోసింది దేవుని ఊపిరి. ఈరోజు నీ కళ్ళు, చెవులు, నోరు, నాలుక, కాళ్ళు, గుండె, అవయవాలు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దేవుని ఊపిరి నీలో ఉంది. ఆ ఊపిరి లేకపోతే మనం లేము. ఈ స్పృహ కలిగి ఉండాలి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కేవలము దేవుని దయా దాక్షిణ్యాలే. చిన్న జీవను కూడా సృష్టించలేని అసమర్థులం మనం. ఆమేన్. కాబట్టి మన శక్తిని బట్టో, బలాన్ని బట్టో, బుద్ధిని బట్టో, అంగబలము, బుద్ధి బలము, భుజ బలము, ధన బలము, ఈ లోకంలో ఉన్న వేటిలో బట్టి కాదు మనం జీవించేది, కేవలము ఆయన కృపై ఉన్నాము. ఇది మనసు పూర్తిగా మనం అంగీకరించాలి. నరాల్లో ఈ వాస్తవాన్ని జీవించుకొని బ్రతికితే మనిషి లోపల హెచ్చు తగ్గులు ఉండవు, పార్షాలిటీ, పక్షపాతం ఉండదు, చిన్న చూపు, అసహ్యం ఏది బాగుండదు. ఎందుకంటే నీవు నేను త్రాసు మీద ఉన్న ధూళిలకు. హల్లెలూయా. ప్రభువైన యెహోవా యాకోబుతో దర్శనమిచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ శ్రమ దినమున నీవు పారిపోయినప్పుడు నేను నీకు ప్రత్యక్షమయ్యాను కదా, నీవు తిరిగి బేతేలుకు రావాలి. బేతేలు అంటే దేవుని మందిరము. బేతేలు అంటే ఆ స్థలమందు నిశ్చయముగా యెహోవా ఉన్నాడు. మరలా మనం గుర్తు చేసుకుందాం. 28వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 28లోకి రండి. 16వ వచనం నుండి నేను మైక్లో చదువుతాను, జాగ్రత్తగా వినండి. 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియబోయిన అనుకుని
ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకొనెను. 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తిరునకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదన్నది మొక్కుకొనెను. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గతంలో ఒంటరిగా ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అమ్మానాన్ని విడిచి పారిపోతున్నప్పుడు, సావు భయం, మరణ భీతి కలిగినప్పుడు, దేవుని దర్శనం అతనికి కలిగినప్పుడు మాట్లాడిన మాటలు ఒక 20 సంవత్సరాల తర్వాత అదే దేవుడు ఆ ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నాడు. ఆమె ఇక్కడ మీకు కూడా ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నాడు కదా. గుర్తు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, జ్ఞాపకం చేసినప్పుడు, రిమైండ్ చేసినప్పుడు, జ్ఞాపకం తెచ్చినప్పుడు మారు మాట మాట్లాడకుండా తన భార్య పిల్లలతో, దాసదాసులతో, గొడ్డు గోడతో, గొర్రెలతో, మొదలతో అతడు బేతేలుకు బయలుదేరాడు. ఆమేన్. ఎంతమంది ఉన్నారు మనలో ఆయన స్వరం వినగానే స్పందించేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు మనలో ఆయన మాట వినడంతోనే లోబడి అప్పగించుకొని సమర్పించుకొని ఆయన చిత్తాన్ని చేయడానికి మనసుని నడుము కట్టుకొని ఆయన వైపే చూస్తూ మైండ్ లో 1000 ఆలోచనలు మెదిలినా, మనసులో కోట్ల తలంపులు చీమల పుట్ట చెదిరినట్టు చెదిరిన నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో, నా ఇంటి విషయంలో, నాకు కలిగిన ప్రతి దానిలో ఆ పరమందున్న దేవుడు ఉన్నాడు. ఆయన చిత్తమే జరగాలి, ఆయన ఆలోచన నెరవేర్చబడాలి. అది తప్ప ఇంకొకటి నాకు దూరమవునుగా కానీ అంకిత భావముతో, పట్టుదలతో, విశ్వాసంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జర్నీ ప్రారంభించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిరుగు ప్రయాణం, తిరుగమనం, వెనుకకు మొదటి అనుభవంలోకి వచ్చే ప్రజలు ఎంతమంది ఉన్నారు? మరోసారి 35 వచ్చాయి. 2 వచనాలు చదువుకున్నాం. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. చదవండి. 35 మొదటి 2 వచనాలు. దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అమ్మ నాన్న దగ్గరికి కాదు, బేతేలుకు వెళ్ళు. లూజ్ అనే ప్రాంతంలో నేను కలుసుకుంటే ఆ లూజ్ అనే ప్రాంతాన్ని బేతేలకు మార్చావు కదా. బేతేలంటే దేవుని మందిరం కదా, బేతేలంటే పరలోకము గవిని కదా, బేతేలంటే నేను నివసించే స్థలము కదా. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎవరితో ఉంటున్నావు? ఎలాంటి వారితో ఉంటున్నావు? ఏ స్థలాలకు వెళ్తున్నావు? ఏ ప్లేసెస్ కు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళిన ప్లేసెస్ లో నీతో కూడా దేవుడు వస్తున్నాడు. ఆమేన్. కానీ నీకు ప్రత్యక్షమై, నీకు అభయమిచ్చి, నీకు ధైర్యం ఇచ్చి, నిన్ను బలపరిచి, నీతో మాట్లాడి, నీ బ్రతుకు స్థితిని మార్చి, నీ బ్రతుకులో వెలుగులు నింపి, పీడితనాన్ని తొలగించి, ధైర్యంతో నింపి, ఆరోగ్యాన్ని ఇచ్చి, అనారోగ్యాన్ని తొలగించి, చీకటిని తొలగించి, వెలుగులోకి నడిపించి, పాపాన్ని కొట్టివేసి, పశ్చాత్తాపాలకు నడిపించి, నిత్య జీవం ఇచ్చి, నీ బ్రతుకులో ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి నడిపించాడే ఆ నజరేయుడైన యేసు. ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఈ లైవ్ లో వీక్షిస్తున్నా పరిశుద్ధంతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి గతంలోకి వెళ్ళు. బేతేలు అనుభవానికి వెళ్ళు, ఆత్మీయ అనుభవానికి వెళ్ళు, సమర్పణ కలిగిన అనుభవానికి వెళ్ళు, ప్రత్యేకత కలిగిన అనుభవానికి వెళ్ళు. విశ్వాస నడక, విశ్వాస చూపు,
మన నివసించి బేతేలులో నీవు నివసించాలి. సహోదరుడైన ఏశావు ఎదుట నుండి అవును, నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా ఆమేన్, హల్లెలూయా. యాకోబు ప్రత్యక్షమైన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బేతేలుకు రావాలి, నీవు మందిరానికి రావాలి, నీవు ఆయన సన్నిధిలో కనబడాలి, నీవు నీ కుటుంబము ఆయన సన్నిధిలో కనబడాలి. అక్కడికి వచ్చి ఏం చేయాలంటే, నీవు మీ అన్న చంపుతానంటే పారిపోయావే, అంటే మరణం నిన్ను తరుగుతున్నప్పుడు పారిపోయావే, రోగం నిన్ను తరుగుతున్నప్పుడు నిరాశ నిస్పృహలు ఉన్నవే, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు నిన్ను ఒంటరిదాన్ని చేసి ఒంటరి వాడిని చేస్తే కోమిలి కోమిలి కన్నీళ్లు కార్చావే, అవమానాల మధ్యలో జీవించావే, నిందల మధ్యలో జీవించావే, అరణ్యంలో ఉండడమే మేలనుకున్నావే, ఒంటరి ప్రయత్నం ముందుకు వెళ్తున్నావే. అప్పుడు నేను నీకు కనిపించాను కదా, అప్పుడు నేను నిన్ను బలపరిచాను కదా, అప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాను కదా, అప్పుడు నీకు వాగ్దానం ఇచ్చాను కదా, తూర్పు తట్టు పడమర తట్టు ఉత్తరం తట్టు దక్షిణ తట్టు నువ్వు వ్యాపిస్తావని చెప్పాను కదా, నిన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టని చెప్పాను కదా. తల్లి మధ్యన, తండ్రి మధ్యన, భర్త మధ్యన, భార్య మధ్యన, పిల్లల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, లోకం మధ్యన, నాన్నగారి మధ్యన, ఆప్తుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, ప్రాణ స్నేహితులు విడిచిపెట్టిన నేను నిన్ను విడువలని చెప్పి నిన్ను ధైర్యపరిచి 20 సంవత్సరాలు నీ మేనమామ దగ్గర రకరకాల కష్టాలు బాధలు అనుభవిస్తుంటే ఓర్చుకునే కుటుంబం నీకు ఇచ్చాను, తట్టుకునే ఓపిక నీకు ఇచ్చాను, ధైర్యాన్ని ఇచ్చాను, నెమ్మదిని ఇచ్చాను. పిరికితనం కలిగి ఉంటే బాధలు తట్టుకోలేక ఇక్కడ చనిపోయేవాడివి. కానీ ఇప్పుడు నీకు భార్యలు, పిల్లలు, కుటుంబం, ఆస్తి, అంతస్తు ఇవన్నీ నా వలన నా ద్వారా కలిగాయి కదా. ఇప్పుడు నీవు అక్కడికి వెళ్దాం. ఏం చేయాలి? వెళ్ళి బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం అంటే దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని, మన జీవితాన్ని కట్టుకోవడం. హల్లెలూయా. మరో మాటలో చెప్పాలంటే దేవునికి నీకు సత్సంబంధము కలిగి జీవించడం. మనుషులతో సంబంధాలు కలుపుకుంటాం. హల్లెలూయా. పెళ్ళిడి పిల్లలు ఉన్నారనుకో, ఏ కుటుంబంతో సంబంధం కలుపుకుంటే బాగుంటుంది? పెళ్లి చేసుకునే అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలా, ఆస్తి ఉండాలా, మంచి పేరున్న వాళ్ళై ఉండాలా, మంచి పలుకుబడి ఉండాలా, ఇలాంటి అన్ని చూసుకొని సంబంధాలు కలుపుకుంటాం. కానీ అతడు ఆత్మీయుడా, అతడు మానవసు పొందాడా, అతడు బాప్తిసం తీసుకున్నాడా, అతడు పరిశుద్ధాత్మలో తల్లిదండ్రులను సన్మానిస్తాడా, కుటుంబ సభ్యులను ప్రేమిస్తాడా, రక్త సంబంధానికి విలువిస్తాడా? హల్లెలూయా. మానవ విలువలు అతనికి తెలుసా? దైవిక జ్ఞానం అతనికి ఉందా? ఒక పద్ధతిగా బ్రతికే వ్యక్తి? ఇవి చూడు, ఆస్తి ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, వాడు ఎంత దరిద్రుడైనా పర్వాలేదు, నా కూతురు అని అంటారు. నువ్వేం చేస్తున్నావు? నీ కూతురును కావాల్సుకొని నరకంలోకి నెట్టేస్తున్నావు. హల్లెలూయా. దేవుని గనుపరిచే వ్యక్తి అయి ఉండాలి, దేవుని ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి, యేసయ్యను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, యేసయ్య వాక్యాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి, మందిరాన్ని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, సంఘాన్ని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, దైవజనులను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, ఆత్మీయుడై ఉండాలి. గవర్నమెంట్ జాబ్ లేకపోయినా ఆ అమ్మాయి కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకున్నాడు. అచ్చా, ఇంత వాక్యం వింటామా? మనం ఎదురు చెప్తారే చెప్తాం. లోకంలో ఉన్నాం కదండి, సమాజంలో ఉన్నాం కదా, మనకి ఏం తోస్తే అది చేస్తాం. దేవుడు ఉన్నాడు. ఈ స్థలము భయంకరము. ఒట్టిగా కట్టబడిన ఈ బిల్డింగ్ లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ యేసు సన్నిధి ఉంది. ఆయన ఈ స్థలములో ఉన్నాడు. మీ జీవితాన్ని కట్టడానికి, మీ బ్రతుకులను కట్టడానికి మీరు అవకాశం ఇచ్చి చూడండి. మీరు అవకాశం ఇచ్చి చూడండి. హల్లెలూయా. నాని మీరు లోపలికి వచ్చి తల్లు ముసలమ్మ ముచ్చట్లాగా మంచి మాట్లాడుతున్నారు. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన సన్నిధి మన మధ్యలో.
దేవుడు అంటున్నాడు, యాకోబు బేతేలుకు వచ్చి బలిపీఠాన్ని కట్టుకో. అంటే నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో, నీ బ్రతుకును కట్టుకో, నీ ప్రవర్తనలో మార్పు నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఆ మీతో చదివి ఇచ్చిన భాగం చదువు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పవిత్రపరచుకొని మీ వస్త్రాలు చేసుకొని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. ఆమేన్. గట్టిగా పలుకుదాము. మరలా దేవచనాన్ని తిరిగి చదువుదాం. మరలా దేవచనం. యాకోబు ఇంటి వారితో, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని వస్త్రాలు మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. చదువు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపనే నేను జనమైనా లేనంతలేను. నా ప్రియుడా నీ వాక్కునందే హల్లెలూయా. నీ వాక్కునందే వాగ్దానములై, నీ వాక్కునందే స్వస్థతనిచ్చితివి, నీ వాక్కునందే వాగ్దానములై, నీ వాక్కునందే స్వస్థతనిచ్చితివి, నీ వాగ్దానములు మార్పులేనివి, నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపనే నేనొక్కలేను, జనమైనా నేనొక్కలేను. నా ప్రియుడా యేసయ్యా, ముందెన్నడో నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో
తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నాను. అందుకే బైబిల్ ఏమో చెప్తుందంటే పురుషుడిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం నా జ్ఞాపకం సరిగ్గా 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. ఆమేన్, హల్లెలూయా. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? దేవుడు. విన్న వాక్యం చెప్పండి. గాలికి మాట్లాడాలంటే ఆలోచించకుండా ఇదే చాలా డేంజర్. మరోసారి చదువుతాము. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. మీరు తెలుసుకోవాలి. మళ్ళీ కూడా సార్ మీరు తెలుసుకోవాలి. లైవ్ లో ఉన్నవాళ్ళు ఏమని నేను కింద నుండి పైకి వస్తాను. క్రీస్తుకు శిరస్సు ఎవరు చెప్పండి? దేవుడు. పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఎట్లా ఉంది? ఎంత ఆర్డర్లో ఉందో చూడండి. ఎంత ఆర్డర్లో ఉంది అంటే, ఓ యజమానుడా, ఓ తండ్రి, ఓ పురుషుడా, నీవు నీ కుటుంబానికి శిరస్సు. నీవు నీ కుటుంబానికి శిరస్సు. నీకేమో యేసయ్య శిరస్సు, యేసయ్యకేమో దేవుడు శిరస్సు. హల్లెలూయా. ఈ ఆడలో కనుక ఇంటి యజమానుడు ఉంటే ప్రాబ్లమ్స్. అయితే ఎక్కడ సమస్య అంటే, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉంటున్నాడు, కానీ పురుషుడికి క్రీస్తు శిరస్సుగా ఉండడానికి ఇష్టపడట్లేదు పురుషుడు. అంటే యేసయ్య చెప్పినట్టు పురుషుడు వినాలి, పురుషుడు చెప్పినట్టు స్త్రీ వినాలి. యేసేమో దేవుడు చెప్పినట్టు వింటాడు. మీరు యోహాను సువార్త చదవండి. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమి చేయుట నేను చూస్తున్నానో అదే నేను చేస్తున్నాను, నా అంతటా నేనేమి చేయట్లేదు. నేను ఆయనతో సమానంగా దేవుడిని. ఆయనకు మరణం మీద ఎలాంటి అధికారం ఉంది, నాకు మరణం మీద అలాంటి అధికారం ఉంది. ఆయన ఏ విధంగా మనుషులను మరణం నుండి లేపుతాడో నేను లేపగలను. అయినను నా అంతటా నేను చేయడం లేదు. నా తండ్రి ఏమి చేయడం చూస్తున్నాడో, ఆయన ఏం చెప్తున్నాడో అది మాత్రమే నేను చేస్తున్నాను అంటున్నాను. మనుషులు గుణం నిలవాలంటే ఒకసారి అధికారం ఇచ్చి చూడాలి, ఒకసారి డబ్బు ఇచ్చి చూడాలి, వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది, ఒకసారి పెద్దలు ఇచ్చి చూడాలి. హల్లెలూయా. మనిషి ఏంటో గుణం ఏంటో నీకు తెలిసిపోద్ది. చాలా జాగ్రత్తగా వారితో ఉండొచ్చు. అలాగూ పరలోకమందున్న తండ్రి తన కుమారునికి ఆయనకున్న అధికారం మహిమ ఇచ్చినా కూడా దానిని తన కొరకు వాడుకోకుండా తండ్రి ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడో అది మాత్రమే చేశాడు కనుక శిలువ యాగం, శిలువ త్యాగం, రక్షణ ప్రణాళికలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల అవమానాలు వచ్చినా, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని ఓవర్కమ్ చేసి అధిగమించి నీ కొరకు నా కొరకు రాబో తరానికి ఒకేసారి రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి పరలోకానికి బాట వేసి వంతెన వేసి మార్గము సరళం చేసి తండ్రి కుటుంబాశంలో కూర్చున్నాడు. అందుకే ఈ రోజులలో గత దినాల్లో గత సంవత్సరాల్లో అనేక పరలోకానికి సిద్ధమవుతున్నారు. ఆమేన్. మరి పురుషుడు ఎవరి మాట వినాలి? పురుషుడు యేసయ్య మాట వినాలి, దేవుని వాక్యం వినాలి. ఏ ఇంటి యజమానుడైతే, ఏ పురుషుడైతే, ఏ సహోదరుడైతే క్రీస్తును శిరస్సుగా ఉంచుకుంటాడో ఆ కుటుంబం ఒక ఆడలో, ఒక క్రమంలో ఉంటుంది, ఒక పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు తండ్రికే భక్తి లేదు, పిల్లలు కూడా తండ్రే ప్రార్థన
ప్రార్థన చేయడు. పిల్లలు చేస్తారా? తండ్రి బైబుల్ చదువు, పిల్లలు చదువుతారు. తండ్రికే దైవ భీతి లేదు, పిల్లలు ఉంటుందా? అంటే మరి ఎందుకు ఇవి లేవంటే యేసయ్య శిరస్సును వీళ్ళు ధరించలేదు. వీళ్ళ మెదడే పనిచేస్తుంది. ప్రభు నమ్ముకున్నారు. మందిరానికి వచ్చిన, సీనియారిటీ పెరిగిన, బైబుల్ చదివిన, ప్రార్థన చేసిన వీళ్ళ మెదడే పనిచేస్తుంది. పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వరు, వాక్యానికి అవకాశం ఇవ్వరు. యేసయ్యకు బాధ అనిపించింది. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన తెలుసు ఎలా తన ముఖం మీద ఉమ్మి వేస్తారో, గడ్డపు వెంట్రుకలు కుదులకు ఎలా లాగుతారో, వీపు మీద ముండ్ల కొరడ అందులో దించి అలాగే మాంసం ముద్దలు ఎలా బయటకు వస్తాయో. ఇప్పటికీ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆయన స్టూడెంట్ భయం, ఇంజెక్షన్ చేసుకుంటే నొప్పి అని, అమ్మో ఏమైనా చేసుకున్నారు, ఇంజెక్షన్ చేసుకుంటున్నారు. చిన్న సూదికే భయపడతారే. ముళ్ళు దిగాయి, 3 ఇంచుల లోతు ముళ్ళు యేసయ్య వీపులో దిగాయి. ఇవన్నీ ఆయనకు తెలుసు. దూషిస్తారని తెలుసు. తప్పు చేయని వ్యక్తులు తప్పు చేస్తున్నామంటే అతని మనసు ఎంత కృంగిపోతుంది. నేరమైన వ్యక్తిని నువ్వు దోషిగా, నీవు దొంగవు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. దేవుడు నీ దయ్యాధిపతి అన్నారు. బయలుచీపులు అంటే వచ్చిన ఈగల అధిపతి. ఈగలు దేని మీద వస్తుంది? పాడైపోయి పురుగు కొట్టి, కంపు వాసన కొట్టి, దుర్గంధం వచ్చి, భయంకరమైన బ్యాడ్ స్మెల్ వచ్చే వాటి మీద ఈగలు వాలి వాటిని జురుకుంటూ ఉంటాయి. అలాంటి ఈగలతో యేసయ్యను పోల్చారు. కొంతమంది అంటున్నారు, నువ్వు దేవుడు అయితే ఇక్కడ నువ్వు రుజువు చేసుకో అంటున్నారు. సిలువలో కూడా ఒక దొంగ వదిలిపెట్టలే. చనిపోయే ముందు కూడా యేసయ్య తిట్టారండి. మరి నువ్వు దేవుడు అంటున్నావు కదా, నేను నువ్వు కాపాడమో మమ్మల్ని కాపాడు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా, రెచ్చగొట్టిన, పిచ్చి కుక్క చేయాలని ప్రయత్నం చేసిన దేవుని చిత్తాన్ని దాటలేదు, సొంత మెదడును మారలేదు యేసయ్య చనిపోయేంత వరకు. అందుకే ఇవన్నీ ఆయన కనిపిస్తున్న గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారునంతగా ఆయన ప్రార్థన చేసి అన్న మాట ఏంటంటే, నేను భరించలేనేమో, నీ చిత్తమైతే గిన్నె తొలగించు అంటాడు. కాదు, నీ చిత్తమే చింతించను కాక. ప్రతి ఇంటి యజమానుడు, ఇంటి పెద్ద దేవుని చిత్తాన్ని జరిగించి చూడండి. భర్త దేవుని చిత్తాన్ని జరిగించి చూడండి. పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే దేవుని నుండి మీకు ఆలోచనలు వస్తాయి, పరిశుద్ధాత్మ నుండి ఆలోచనలు వస్తాయి, వాక్యముల నుండి ఆలోచనలు వస్తాయి. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, పరిశుద్ధులతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, అపొస్తలులతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, బర్నబాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, అననీయతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, స్టెఫెనుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, ఫిలిప్పుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. పాత నిబంధన భక్తులు ఉన్నారే, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, ఆ వారితో మాట్లాడిన అదే దేవుడు ఇక్కడ ఉన్న బ్రదర్స్తో లేక తండ్రులతో, భర్తలతో ఆయన మాట్లాడి తిరుగుతాడు. ఆయన అబద్ధమాడు. నీవు నేను మనం అబద్ధమాడచ్చు, కానీ నీవు నమ్మిన ప్రభు ఎప్పుడు అబద్ధమాడు. ఎందుకు? నీకు ఆయన శిరస్సులో ఉంటే ఆయన థాట్స్ నీకు అందిస్తాడు, ఆయన థాట్స్ ఇస్తాడు. అయితే మందిరంకి వచ్చినప్పుడే మైండ్ పని చేస్తుందా, బైబుల్ చదివినప్పుడే మైండ్ పని చేస్తుందా అంటే నీ మెదడు తీసేసి యేసయ్య మెదడు పెట్టాలి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు డౌన్లోడ్ చేసుకోవాలి. అతను ఒక ఎప్పుడో చెప్పారు, మనం టేప్ రికార్డర్. హల్లెలూయా. నేను ప్రభువుని అనుకున్నప్పుడు ఆ టేప్ రికార్డర్ మనకు క్యాసెట్ కూడా ఉండేది, అన్ని సినిమా పాటలు ఉంటాయి. నేను ప్రభువుని అనుకున్న తర్వాత ఆ క్యాసెట్ నేను పడేయలేదు. ఏం చేశాను తెలుసా? అన్ని దేవుడి పాటలు ఎక్కించాను. అంటే ఏం చేసిన ఓవర్ ప్రోగ్రామింగ్. ఈ ఓవర్ ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ఈ పాత అన్ని డిలీట్ అయిపోయి కొత్త పాట
యాప్ని డౌన్లోడ్ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి, మన హృదయం పవిత్రంగా ఉంటుంది. కోట్లు ఉంటే ఆనందం కాదండి, ప్రశాంతత ఉంటే ఆనందం, హ్యాపీనెస్ ఉంటే ఆనందం. కిలో 2 కిలోలు టమాటా వంకాయలు దొరికినట్టు దొరకదు, నీ థాట్స్ చేయలేదు దొరకదు. అంటే పురుషుడికి శిరస్సు క్రీస్తు అయి ఉంటే ఆయన తన ఆలోచనలు మీతో పంచుకుంటాడు, ఆయన తన హృదయాన్ని మీతో పంచుకుంటాడు. అబ్రహాముతో పంచుకోలేదా? సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి ముందు అక్కడికి వెళ్ళి ఆ మనుషులు దుష్టులను, దోషులను, పాపులను, భయంకరమైన హోమోసెక్సువల్స్ అంటే మగవాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే పాపం ఎక్కువైపోయి దేవునికి బాధలు పెంచి ఈ ప్రాంతానికి పురుషులు పెట్టాలి, ఉరుములు మెరుపులు కురిపించి ఆ దేశాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ అది చేయకముందు అబ్రహాముతో పంచుకున్నాడు. ఎందుకు? నా హృదయంలో ఉంది దేవుడు. నాకు కొడుకు దేవుడు రాస్తానండి, నేను గొప్ప నడుకోకండి, నేను మీలాంటి మనిషినే, నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడాలి. దేవుడు నీకు క్రీస్తు శిరస్సు అయితే దాచుకోకుండా అబ్రహాముతో మాట్లాడే దేవుడు మీ కుటుంబం గురించి మాట్లాడతాడు. చాలా మంది సిస్టర్లు చెప్తారు దేవుడు మాతో మాట్లాడిందని, బ్రదర్స్ చెప్తారు. నేను నా అమ్మ సిస్టర్లు చెప్తాను, ఎందుకంటే నాకు తెలుసు కదా. హల్లెలూయా. గుణం మానది, మనసు మానది, బ్రతుకు మానది. దేవుడు నాతో మాట్లాడిందంటే నేనేమో నమ్ముతా. జామ చెట్టు జామకాయ తీయాలి కానీ వేరే అంగూరలో లేక మామిడికాయలు ఇస్తుందంటే మనం నమ్ముతాం. మీరు నమ్ముతారా? జామ చెట్టు మామిడికాయ మరి నేనెట్లా నమ్ముతాను? నేనే కాదు, మీరు కూడా నమ్మరు. ఎందుకు? క్రియలు కనిపిస్తాయి కదా, జీవితం కనిపిస్తుంది కదా. బైబుల్లో ఎక్కువ పురుషులతోనే 90% మాట్లాడాడు, 10% మాత్రమే సహోదరులతో దేవుడు మాట్లాడాడు. వీళ్ళు 90% కదా, 1% కూడా ఈ రోజు నాకు వచ్చేసిన దాఖలాలు లేదు. అంటే మీకు శిరస్సు ఇంకా కావాలి. ఎవరితోనైనా మాట్లాడు, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు, నీ పిల్లల గురించి మాట్లాడతాడు, నీ కుటుంబం గురించి మాట్లాడతాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడితే ఈ ఎలియాజరును పిలుచుకొని తొడకి చేయబెట్టి ప్రమాణం చేసుకొని పలాని ప్రాంతానికి వెళ్ళి నా కొడుకు భార్యను తీసుకురావాలి, నా కొడుకును పంపించాను. ఈ రోజుల్లో ఎట్లుంది పెళ్లి చూపులు? అమ్మాయి అబ్బాయి ఒకే, అమ్మ నాన్న ఒప్పిస్తున్నా. ఇలాంటి పెళ్లిలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలండి. హల్లెలూయా. ఈ దేవుడు నిర్ణయించిన పెళ్లిలు కాదు, అవి మధ్యలోనే పెటాకులు అయిపోతాయి. ఎందుకు? మీరు రంగు, కలరు, పర్సనల్ చూసుకొని ఈ శరీర వ్యామోహంలో పడి ఏర్పాటు చేసుకున్నారు కదా. తెల్లగా చర్మం ఎప్పుడు ఎట్లా ఉండదా? యవనస్తురాలు వయసులో ఉన్నప్పుడు అందంగా ఆకర్షించేటప్పుడు అనిపిస్తారు. వయసు మీద పడుతూ ఉంటే దేవుడు నిర్ణయించిన వివాహాలు పరలోకంలో నిర్ణయిస్తారు. వెళ్ళాడు, ఊరు తెలియదు, పేరు తెలియదు, ఏంటికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి కలవాలో తెలియదు. కానీ ఆయన చెప్పాడు, ఆయన దేవుడు నడిపించాడు అబ్రహాముకు, నువ్వు వెళ్ళు ప్రాంతానికి, అక్కడిలో ఒక అమ్మాయిని నా దగ్గరికి తీసుకురా కోడలుగా. అబ్బాయి కూడా ఏ అమ్మాయిని వస్తుందండి? రాదు కదా. కానీ 10 గొడ్డలు మోకరింపజేసి మోకాల నుండి దేవుని సంధించాడు. ఎలియాజరు గొప్ప గురుతర బాధ్యత నా మీద మోపబడింది, దేవా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలోచించాడు ప్రార్థనలే. ఏ అమ్మాయి అయితే ఇక్కడ సాయంకాలం కన్యకలందరూ చేదబాబు దగ్గరికి వస్తారు. చేదబాబు అంటే బకెట్ ఒకే ఉండదండి, అవి మెట్ల బావులు, మెట్ల నుండి దిగాలి, నీళ్ళు ఉంచుకోవాలి, మన మెట్ల నుంచి పైకి ఎక్కాలి. ఆ ఎక్కడి కాలంలో చాలా మంది కూడా తెలిసి ఉండేది, మెట్ల బావులు ఉండేది. హల్లెలూయా. ఒక అమ్మాయి వచ్చింది, రిముగా చక్కనిది. ఆ కళ్ళు చూస్తేనే లోపల పవిత్రత ఉన్నట్టు కనిపించింది. కళ్ళు చూస్తే దొంగలు నీళ్ళు దొంగపడవచ్చు. వీళ్ళు నటిస్తున్నారా? ఎందుకంటే నువ్వు ఎంత యాక్షన్ చేసినా కళ్ళు మాత్రం నిజం చెప్తాయి. అందుకని పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారు కళ్ళ మీదనే. వాడు ఏం మాట్లాడితే కళ్ళని చూస్తాడు పోలీసు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజం చెప్తే తెల్లని నల్ల నీళ్ళు వెళ్ళిపోతే, అబద్ధం చెప్తే నల్ల నీళ్ళు
మార్నింగ్ లేకపోతే లెఫ్టా రైటా ఆహ్వాన్ దాంట్లో డిగ్రీ పొందుతా. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ క్లాస్ ఉంటుంది. ఆ కళ్ళను చూస్తేనే ఈజీగా పట్టేయచ్చు. అందుకని కళ్ళను చూసి కూడా మాట్లాడండి, తొమ్మిది ఒకటి హల్లెలూయా. రేపుగా చక్కనిది. ఆయన అనుకున్నాడు మనసు, ఈ అమ్మాయి నేను నీళ్ళు అడుగుతాను దాహం అవుతుందని. కానీ అమ్మాయి ఏం చేయాలి, మీరు తాగండి, మీ ఒంట్లో కూడా పోస్తానన్నారు. అంటే ఏంటంటే ఎక్స్ట్రా మైండ్, అంటే ఏళ్ళు చూపెడితే కొళ్ళ బాగాలి. కొంతమంది ఈ వస్తుంది అంటే ఈ వస్తువు తీసి అట్లా వెళ్ళకూడదు, తర్వాత ఆ వస్తుంది అంటే ఆ వస్తుంది అట్లా. కానీ ఇప్పుడు వాళ్ళు శోధించుకొని లేకపోతే కొంచెం ఆలోచించి చేసడానికి కావాలి. రోబోలాగా ఏం చెప్తారు చేస్తారు, మళ్ళీ చెప్తే ఇది దట్ ఈస్ నాట్ గుడ్. అడిగాడు ఆమెది, నేను మీ ఒంటలు కూడా నీళ్ళు పోస్తాను 10 ఒంటలు, ఒక్కొక్క ఒంటె 3 నెలలకు సరిపడే వాటర్ని తాగుతుంది. ఒంటెను ఏడాదికి వేసేసాక ఏడాదిలో నీళ్ళు ఉంటాం, ప్రయాణం చేసే వీళ్ళు దాహం అయితే ఒక ఒంటెను చంపి దాని డొక్కలో ఉన్న నీళ్లు తాగి ప్రాణాలు కాపాడుకుంటారు. 3 నెలల నీళ్లు స్టోర్ చేసుకుంటే ఈమె మోకాలు ఉంటాయండి, పైకి ఎక్కడో కిందికి దిగడం, పైకి ఎక్కడో కిందికి. అంటే యజమానుడికి ఆస్తుంది. యజమానుడికి 1000 మంది పని మనుషులు ఉన్నారు. పెద్ద ప్రాపర్టీ ఉండి, పెద్ద ఆస్తి పాస్తులు ఉండి, పెద్ద గుంపు పని మనుషులు ఉంటే బాస్కు ఎంత ఓపిక ఉండాలి, లీడర్కి ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఓపిక లేకుండా ఉండాలి. 1000 మంది పని మనుషులు ఉంటారు, 4 రోజులు వచ్చింది. ఒక కాకపోతే ఒక నెలలో 2 ముగ్గురు మారుతున్నాడు. దానికి కారణం ఏంటి? ఓపిక లేకపోవడం. ఈమెకు ఓపిక ఉంది, జ్ఞానం ఉంది, తెలిసింది. ఇంటికి వెళ్ళాడు, మాట్లాడాడు. తీర చూస్తే అబ్రహాం బంధువులేమో, మేనలు బంధువులు. ఆ అమ్మాయి నేను వస్తాను తీసుకెళ్ళాడు. నిజంగా బైబుల్ మొత్తంలో పాత నిబంధనలో రిబ్కా ఇస్సాకు లాంటి ఆదర్శ దంపతులు లేవు. హల్లెలూయా. ఏం చేశాడు తండ్రి అబ్రహాం కుమారుని విషయంలో? బయటికి కనిపించే మెరుగులు చూడలేదు, కంటికి కనిపించే రంగులు చూడలేదు. దేవుడు చెప్పింది చేశాడు. మీరు స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏమి చేయాలన్నా ఫస్ట్ బలిపీఠం పెట్టి ప్రార్థన చేయకుండా కలిసి మోసపోరు, నష్టాల్లో పడరు, కష్టాల్లో పడరు. నీ బుద్ధి ఏం చెప్తే చేయకు, నీ ఆలోచన ఏం చెప్తే చేయకు, నీ అనుభవం ఏం చెప్తే చేయకు. ఫస్ట్ దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళు, ఆయన సన్నిధిలో పెట్టు, బలిపీఠం మీద పెట్టు, ప్రార్థనలో పెట్టు, ఆరాధనలో పెట్టు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఇంటి యజమానుడితోనే దేవుడు మాట్లాడతాడు, యజమానుడితోనే మాట్లాడతాడు. బైబుల్ విధానం, బైబుల్ పద్ధతి. అబ్రహాముతో మాట్లాడినట్టుందా, శారాతో మాట్లాడినట్టుందా? చెప్పండి సిస్టర్స్. అబ్రహామును పిలిచారా, శారాను పిలిచారా? బైబుల్ తెలియక, మనకు అర్థం కాకుండా, మన వెనుక ఉన్న వాళ్ళు నేర్పిస్తే గుడ్డిగా నేర్చుకుంటూ వెళ్ళాం. దేవుడు బ్రదర్స్తో మాట్లాడతాడు, అంటే ఇంట్లో ఉన్న తండ్రితో మాట్లాడతాడు, భర్తతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఇంటికి శిరస్సు, కుటుంబానికి శిరస్సు. హల్లెలూయా. ఆయనకి శిరస్సు యేసయ్య, యేసయ్యకి శిరస్సు దేవుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇప్పుడు స్త్రీ ఎవరు తలకాయ పెట్టుకోవాలి? భర్త అంటే పురుషుడు. మరి పురుషుడికి యేసయ్య తలకాయ లేదనుకో, యేసయ్య శిరస్సు లేదనుకో, గోడ. ఎందుకు? మైండ్ సరిగా పని లేదు, ఆలోచన సరిగా పని లేదు. అందుకనే మెయిన్ రీజన్ భర్తే. ఒక సామెత ఉంటుంది, భార్య చెడిపోతే
దేవుడు నేను గైడ్ చేయాలా, యేసే నేను గైడ్ చేయాలా. పాత నిబంధన భక్తులంతా అందుకే దేవుడు మాట్లాడిన వెంటనే మాట్లాడిన మొట్టమొదటి మాట యాకోబు తన ఇంటి వారందరితో తనతో ఉన్న వారితో మీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసి పారేయాలి. అంటే దేవుడు కాదని దేవుడు అని పూజిస్తున్నారు, విలువలని ఆలోచనకు విలువిస్తున్నారు. దేవుడు దేనికి విలువడో, దేన్ని గణపరచడో, దేవుడు దేనిని ఇష్టపడడో దానిని నువ్వు ఇష్టపడుతున్నావు. దేవునికి ఏది నచ్చదో అది నీకు చాలా అర్థమైంది. ఎవరికి అర్థమైంది? యాకోబుకు అర్థమైంది తప్పు. దేవుడు ఏమైనా చెప్పాడా అనే దేవుడు తీసేయడం బాబా చెప్పాడా? నీ ఇంట్లో ఉన్న వారిని పవిత్రపరచమని చెప్పాడా? పరిశుద్ధపరచమని చెప్పాడా? ఆ చెవులు కూడా పోగులు అవి అని తీసి పడవేల బాబా చెప్పాడా? యాకోబుకు చెప్పలేదు. మొదటి వచ్చిన మాసాలు చదువుతాము 35వ అధ్యాయం ఆదికాండము. త్వరగా ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెచ్చి చూడండి. నేను ముగింపులోకి వస్తున్నాను, వచ్చే ఆదివారం దీన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళుము, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు యొద్ద నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా 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 ఏమన్నాడు? బలిపీఠం కట్టమన్నాడు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టాలంటే బలిపీఠం కట్టడానికి ముందు నా ఇంటిని నేను ఎలా మార్చుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా మార్చాలి, నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మేము ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం, ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నామో, మేము దేవుని పిల్లలమైనప్పటికీ, దేవుని కుటుంబమైనప్పటికీ, దేవుని చేత దీవించబడిన వారమైనప్పటికీ, దేవుడు పిలిచిన వారమైనప్పటికీ, దేవుని చేత బలపరచబడిన వారమైనప్పటికీ, దేవుని చేత వృద్ధిలోకి అభివృద్ధి చెందిన వ్యక్తులు మా ఇంట్లో విగ్రహారాధన ఉంది, మా ఇంట్లో అన్య దేవతలు ఉన్నారు, మా ఇంట్లో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే, అసహ్యమే. మా ఇంట్లో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, మా పిల్లలు పవిత్రంగా లేరు, మా భార్య పవిత్రంగా లేదు, మాతో ఉన్న పరివారం పవిత్రంగా లేదు. మేము అన్య దేవతలను పూజిస్తున్నాం. ఆమేన్. దేవునికి నచ్చని దాన్ని వెంటబడుతున్నాం, దేవుడు ఇష్టపడని దాన్ని కోరుకుంటున్నాం, దేవునికి ఏది బాధ కలిగిస్తుందో దాన్ని నెరవేర్చడంలో మేము సంతోషిస్తున్నాం, దేవుడు ఏది వద్దంటున్నాడో అదే కావాలని మూర్ఖత్వంతో మొండితనంతో మేము బ్రతుకుతున్నాం. ఈ విషయాలు తెలుసు ఎవరికి? యాకోబుకు అర్థమైంది. ప్రభు మాట్లాడితే మనకు అన్ని తెలిసిపోతాయండి. మన తప్పేంటో తెలుస్తుంది, మన బలహీనత ఏంటో తెలుస్తుంది, దాని నుంచి ఎట్లా బయట పడాలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. యాకోబు దేవుని స్వరానికి లోపడ్డాడు, యాకోబు దేవుని చిత్తానికి లోపడ్డాడు. కారణం ఏంటంటే యాకోబుకు శిరస్సు క్రీస్తు. అమ్మాయి కాబట్టి చక్కని ఆలోచనలు వస్తున్నాయి. అన్య దేవతలను తీసి పారవేసి మన ఇంట్లో ఉన్న ఇతరులు మనము వస్త్రాలు చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం, పవిత్రపరచుకుందాం. ఆమేన్. మీరు బయటి వాళ్ళ గురించి ఆలోచించండి. నీవు నీ కుటుంబం చేంజ్ అయితే, నీ పిల్లలు మారితే సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది, ఫ్యామిలీస్ బాగుంటాయి. దానికి మెయిన్ రీజన్ తండ్రి భర్త లేక పురుషుడు మారనంత వరకు ఫ్యామిలీలో మార్పు రాదు. డైరీలో రాసుకోండి. ఈరోజు మీరు మారనంత వరకు దైవికంగా మీ ఫ్యామిలీస్ మారరు, మీ పిల్లలు మారరు, మీ ఫ్యామిలీ మారరు. అసలు ఇంట్లో దైవ భీతి అనేదే ఉండదు. నీకు దేవుడు అయ్యాడు, ఆ దేవుడు నీ కుటుంబానికి దేవుడు అవ్వాలంటే చాలా విషయాలు మన ఫ్యామిలీలో ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నాయి. దేవుడికి నచ్చని విషయాలు, దేవుడు ఇష్టపడని విషయాలు, దేవుడు బాధపడే విషయాలు, దేవుడు నెత్తిలో మొత్తుకొని కుమిలి ఏడ్చే విషయాలు,
ఈ రోజు యాకోబుతో మాట్లాడిన అదే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపిగా ఉండి లైవ్ లో వీక్షిస్తున్న మీతోను, మందిరంలో ఉన్న మీతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు స్పందించి యాకోబులో పడ్డట్టు లోపడి యాకోబులాగా మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీని కూర్చోబెట్టి, మీ కుటుంబాన్ని కూర్చోబెట్టి ఈ రోజు నుండి సీరియల్ బంద్, ఈ రోజు నుండి కామెడీ షో బంద్, ఈ రోజు నుండి బిగ్ బాస్ 4 సీజన్ బంద్ చేద్దామా? సవాల్ చేస్తున్నారు దేవుడు. ఇంటి యజమానుడే పిల్లల్ని మీరు కన్నా, మిమ్మల్ని వాళ్ళు కనలేదు. మీరేం చెప్తే మీ పిల్లలు వినాలి, అది వాళ్ళకి ఆశీర్వాదం. కొడుకును ప్రేమించే తండ్రి క్రమశిక్షణలో పెంచుతున్నాడు. ఈ క్రమశిక్షణ పిల్లలకు ఇబ్బంది అనిపిస్తుంది, బానిస బ్రతుకులాగా అనిపిస్తుంది, కట్లలో బంధించినట్టు అనిపిస్తుంది. 28 సంవత్సరాలు 25 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఒరే, ఆ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుందిరా బాబు, పని చేయదు. మనుషులు అయినప్పుడు ఫ్యాన్ ఏం లేదు కదా, డాడీ ఏమో లేడు కదా, వెళ్ళి సూరు పడిపోయి మా డాడీ ఎప్పుడైతే అని భావిస్తాను. బోర్ పంప్ వస్తుంది, వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి, ఒరే ఆ మోటార్ కట్టేదా అంటే ఇంకా చికాకు. అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడేమో వాళ్ళ తండ్రి వాళ్ళకి హీరో, 27-28 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ తండ్రి వాళ్ళకు విలన్ డాడీ. అక్కడ మొక్కలు, ఇలాంటి మొక్కలు ఉన్నాయి, వాటికి నీళ్లు పెట్టడం, ఏదైనా వస్తువులు చిత్రమైన వాటి సరి అక్కడ చాలా కోపం వస్తుంది. కానీ ఎందుకంటే 27 years కదా, మనకి ఇంటర్వ్యూ ఉంది. తన మనసులో అంటాడు, మా డాడీ పీడ పోతున్నా కదా ఉద్యోగం వస్తే వాహనంతో దానికి అవసరమే లేదన్నట్టుగా సూపర్ పడిపోయాడు. ఇంటర్వ్యూ వెళుతున్నప్పుడు ఆ వెళుతున్న గేటు సరిగా లేదు. చేసిన అన్ని తండ్రి నేర్పించాడు కదా, ఆ చేసిన పానం ఊరుకోదు కదా, ఆ సరిగా లేని గేటు సరి చేశాడు. అటు వెళ్ళేసరికి ఆ తోట మళ్ళీ ఆ బోరేసాడు, అది అట్లే వాటర్ వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఏం చేశాడు, మొక్కలకు పట్టాడు. ఈలోపు ఆ వ్యక్తి మోటార్ బంద్ చేశాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళ్ళ దగ్గర ఒక తట్టు వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది, అది ఉల్టా ఉంది పేరు. దాన్ని ఇలా సరి చేసి లోపలికి వెళ్తూ చేయడం అంతా ఉన్నారు, మామూలు లేదు. ఒకవైపు ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఇటీవల జనం ఉన్నారు. ఆ ఖాళీ గదిలో ఫ్యాన్ తిరుగుతుంది, వెళ్ళి ఆ ఫ్యాన్ ఆఫ్ చేశారు. ఈ ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఇంటి నుండి ఇంకో వైపు నుండి వెళ్తున్నారు కాబట్టి ఏమడుగుతున్నారు అని అడిగే అవకాశం లేదు. ఇతను మొత్తం వచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళు చూశారు, చూసి ఏది నీ ప్రొఫైల్ ఏదన్నా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు డ్యూటీలోనే అడిగారు. ఇది ఒక ప్రశ్నేనా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆలోచించడంలో మేము అందరూ సీసీ కెమెరాలు పెట్టాం. ఉద్యోగానికి వచ్చే వాళ్ళ యాటిట్యూడ్, ప్రవర్తన ఎలా ఉందో చూడడానికి ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాం. నువ్వు వస్తూ 100 మంది 1000 మంది వచ్చారు, ఒక్కడ గేట్ సరి చేయలేదు, నువ్వు సరి చేసావు గేట్. చాలా మంది ఆ వాటర్ను చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ నువ్వు ఆ వాటర్ నువ్వు చేతులు పెట్టావు, వృధాగా నీళ్ళు పోకుండా. అందరూ ఆ దారిలో వచ్చారు, కానీ ఒక్కడ వెల్కమ్ కూడా తట్టుంది, ఆ పేరు కూడా ఉంది, దాన్ని ఎవరు సరి చేయలేదు, మీరు సరి చేశారు. 10 గంటల నుంచి ఖాళీ రూమ్లో తిరుగుతుంది, అంతమంది ఎవరు ముచ్చట్లో ఉన్నారు, కానీ నువ్వు పని చేశావు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఇప్పుడు ఎవరి దగ్గర వచ్చింది ఉద్యోగం? అప్పుడు తండ్రి అంటే మీకు విలన్ కాదండి డాడీ. ఎవరు హీరో. తల్లి కనిపిస్తుంది కదా, తండ్రి కనిపించండి. తండ్రి కనిపించదు, అసలు తండ్రి అసలే కనిపించదు. నిజంగా దేవుని తర్వాత హీరో అంటే
యేసయ్య తర్వాత. ఎంత చక్కగా నన్ను అర్థం చేసుకున్నాడంటే మా అమ్మ నన్ను అర్థం చేసుకోకపోయింది. నా ఫ్రెండ్స్ అందరినీ మా అమ్మ తిట్టింది. నా కొడుకును ఒక్కొని సేవలు తిట్టిండు, మీరేమో మీ అమ్మ నాన్నలతో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. అప్పుడు ఈ నాలుగులో ఉండేది, ఎక్కడెక్కడ ఉండేది. కానీ మా నాన్న మాత్రం ఎప్పుడు దేవుని సేవలు పెట్టాడు. ఒక మార్పులకి వెళ్ళాను. నా ఎప్పుడెప్పుడు వెనక్కి తిరిగి చూడదు. చాలా మంది దాని వీళ్ళు అనుకుంటారు. చాలా మంది మన లైఫ్ హీరోస్. మన యోగ క్షేమం కాన్స్టిట్యూట్, మన క్షేమంగా ఉండాలి, మనం తప్పిపోదని కాన్స్టిట్యూషన్లో పెట్టేవాళ్ళం. ఈ కాలం పిల్లలకు తెలియదు. అన్నీ చేస్తున్నాం, మనం పిల్లలకు అన్నీ చేస్తున్నాం. మనం వాళ్ళకి తెలియదు. రేపొద్దున వాళ్ళ తండ్రి అయిన తర్వాత తెలుస్తుంది, వాళ్ళ పిల్లలు అయిన తర్వాత. మీ అందరికీ చేతులు ఎత్తి ఒక తండ్రిగా యవనస్తులకు యవనస్తులకు చెప్తున్నా, మీ డాడీ ఏం చెప్తే ఆయన జీవితంలో పిల్లలు కాదు. నా వల్ల అవ్వట్లే, ప్రార్థన చేశాను. మనకు మోకరిస్తుంది.